అంటే మా వాళ్ళ ద్వారా ఏముందండి 10 మంది చెప్పారు. పాకిస్తాన్ ఏమయ్యా ఏం మాట్లాడుతున్నారు? వచ్చింది అంతేగాని 90 రోజుల నుంచి 25 సంఘాలు నిరాగ్రహాలు అమలు చేస్తాయి. రోడ్డు మీద కూర్చుంటే కట్టోడు తీసుకొని రండి. నా బాగుందా కావాల్సిన అవసరం లేదు. ఏంటిది యాభై మందిలో మేము పరిష్కారం అడుగుతాం. మేము చర్చకి సంబంధంగా మేము గొడవ చేయడం రాలేదా? వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ ఫోన్ వచ్చారు కదా. స్కూల్ పంపించండి. ఏమండి మీడియా
ఆస్తుల విషయంలో పరిరక్షణ కల్పించుకోవాలని వారి ఆవేదన అనావేదన జరుగుతున్న పరిణామం కౌన్సిల్ వారి దృష్టికి ప్రత్యక్ష ఇలాగ ఇంకొక పర్యాయం కౌన్సిల్ ఆయా సమయాల్లో ఈ ఫెస్టివల్స్ ప్రేమతోనే మాట్లాడుతున్నాం, ప్రేమతోనే వెళ్ళాలి కనుక నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు ఇంత ధైర్యంగా మనం పిలవగలిగాం. వారు ఏమైనా ఆవేశపడిపోయి ఇదేపడుతుంది పిలవలేదు. కానీ ఈరోజు మనకి రావాలని కాకపోయిందంటే వారు వారు కౌన్సిల్లో ఎక్కడ చేస్తాం, అసలు కౌన్సిల్లో తెలుస్తుందా లేదా, ప్రెసిడెంట్ జనరల్గా చేసేస్తున్నారు. ఎందుకు జరుగుతున్నాయి కౌన్సిల్లో తెలియకుండా అయిపోతున్నాయి, బయట చెప్పుకుంటున్నారు. మేము ఆవేదన చెందుతున్నామని బాగా కనుక మిమ్మల్ని ఆ ఉద్దేశంలో పిలవడం జరిగింది. కనుక మన సోదరులు విద్యావంతులు, ఎంప్లాయీస్, రిటైర్డ్ పనిచేసే వాళ్ళు చాలా తెలివిగా కనుక మనం వాళ్ళు సభలో మాట్లాడి చర్చకు ప్రయోజనకరమైన చర్చకు మనందరం కలిసి ఏం చేస్తే బాగుంటుందో అది చేద్దాం. దానికి మనం సిద్ధంగా ఉన్నాం. నేను వాళ్ళు అభినందించి ఒకే ఒక మాట, ఇలాంటి మూమెంట్ రావడం వల్ల చాలా మంచి భవిష్యత్తులో ఇంకా ఏ ప్రతి ఒక్కరు కూడా భయం భవిష్యత్తులో నేను కూడా చేయడానికి ముందుకు వెళ్ళలేదు. అందుకే ఇక్కడ పేర్లు పంపిస్తూ మన దయచేసి వచ్చిన వారందరినీ సహోదరి ప్రేమతో మేము వాతావరణం ఒక్కొక్కరు మాట్లాడాలి. ఈ ఆలోచనలు మాతో పంచుకుంటూ మీరందరూ కౌన్సిలర్లో ఉన్నారు, మీరందరూ దేశం వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బిషప్ గారు ఉన్నారు, కౌన్సిలర్ ఉన్నారు, సీనియర్ కౌన్సిలర్ నాకు వచ్చేసి 30 ఏళ్ళ కౌన్సిలర్, నాకు పట్ట 30 ఏళ్ళ కౌన్సిలర్ మిస్టర్ జస్టిస్ కృపారావు 30 సంవత్సరాలు తీసుకెళ్ళారు. వాళ్ళు మళ్ళా ఇంకా సీనియర్ లాభర్ గారు వాళ్ళు సీనియర్, చాలా మంది ప్రెసిడెంట్తో చేశారు. ఈస్ట్ గుంటూరు బిషప్ గారు, వెస్ట్ గుంటూరు బిషప్ గారు, కౌన్సిల్ మెంబర్స్, లోకల్ కౌన్సిలర్ శ్రీలే గారు, మ్యాన్స్ గారు, వెస్ట్ గోదావరి కౌన్సిల్ మెంబర్ సాంగరాజు గారు, వెస్ట్ గుంటూరు కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ గారు, విశాఖ కౌన్సిల్ మెంబర్ దేవరాజు గారు, బావి పెట్టి గారు, ఆయన కూడా గత కాలం ఆవేశాలతో బాగుంది దాంట్లో మాట్లాడుతున్నాం, ఎన్నికలు మాట్లాడుతున్నాం. ఆ ఉద్దేశంలో పిలవలేదు కౌన్సిల్ కనుక మరి ముందు ఒక ఎనర్జీ మేము వారి యొక్క ఉద్దేశాలను విన్నాం, నేను ప్రత్యక్షంగా విన్నాను, గ్రహించారు. కనుక మనం పిలవగలిగాము. వారి యొక్క ఆవేదన గత నెల క్రితం నుంచి వారు చేసినటువంటి ఆందోళన తప్పనిసరిగా మమ్మల్ని అంగీకరించాలి, మమ్మల్ని స్వీకరించాలి, ప్రేమతో మనం తీసుకున్నాం. మరి ఇది మనందరూ దాని మంచిది, మనంతా ఒకటే. మీరు మేము వీళ్ళు ఒక పదంలో ఉన్నామంటే అది ఉన్నతమైంది. అందరూ కలిసి చేసి మీతో పాటు మేము మాతో పాటు అందరూ కలిసి ప్రయాణం చేసి ఎముకలు భవిష్యత్తు మన వచ్చే తరానికి ఇప్పటి బహుమానానికి చర్చ మనం ఒక భవనం, అదే నా కోరు చేత
ఈసారి కౌన్సిల్ మెంబర్స్ నాతో పాటు బాగా అందరూ కూడా ప్రభుత్వం వందనాలు. నా జీవితంలో ముఖ్యమైన కట్టంగా ముఖ్యమైన ఎన్నికలను భావిస్తున్నాను. చేసి క్షమించాలి. ఏఎల్సీ ఆస్తులు నష్టపోతున్నాయి ఆయన ఆర్డర్లు కట్టి ఏ విధంగా రక్షించాలి నిర్ణయం చేశాను. ఆ పనిచేసే రీతిలో ఎంతోమందిని గుర్తించాలి, ఎంతోమందిని అన్న వాస్తవం. కానీ నన్ను కూడా సమయంలో క్షమిస్తూ వచ్చారు. ఆలోచించడంతో ఆలోచించడం, ఆచరించడంతో ఆచరించాలి. అయినప్పటికీ చాలా నష్టం జరిగిపోయింది, చాలా నష్టం జరిగిపోయింది. మరి ఆ నష్టం జరిగినటువంటి ఈ తరుణంలో కొంచెం గట్టిగా మా స్వరాన్ని వినిపించాలని మేము ఆశించాము. దేవుడు మనసును నెరవేర్చారు. కౌన్సిల్ మెంబర్తో ముఖాముఖిగా మాట్లాడుకుని ఈ అవకాశం నాకు కృష్ణ గారి ద్వారా మాట్లాడుతున్నాను. మీ అందరూ కూడా మంచిగా అవ్వాలని చెప్తున్నాను. చాలా గ్రహించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ విషయం చాలా ఉన్నట్టు కూడా అవసరం ఒకసారి అవకాశం ఇస్తామని ఆశిస్తున్నాను. ముఖ్యమైన విషయాలు రెండు మొదటి ఏంటంటే మీరు కౌన్సిల్లో దినాలు లేవు. కౌన్సిల్ ఎలా జరుగుతుందో కూడా మీరు చూడండి. కానీ కౌన్సిల్లో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో రిలీజ్ చేయడానికి దర్శనం ద్వారా మాత్రమే తెలుస్తుంది. చర్చ ద్వారా ఈ కౌన్సిల్ తెలుస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగా చర్చిస్తున్నప్పుడు కొన్ని మెరుగైన విషయాలు దేవుడు, కొన్ని బాధాకరమైన విషయాలు కూడా కనబడుతున్నాయి. కౌన్సిల్ తీసుకున్న తీర్మానాలు ఒక్కోసారి అనిపిస్తుంది. అది కౌన్సిల్ మెంబర్స్ ఎందుకు ఇలా తీర్మానించాలి, ఏ పరిస్థితులు తీర్మానించాలి, ఎందుకు చేస్తే విధంగా ఆలోచించుకున్నాను. ఇలాగ ఒత్తిడికి లోనయ్యా, స్వార్థపూర్వకంగా ఎందుకు చేశారు, ఆలోచన ఎట్లా చేశారు, సామాన్యం చేయకూడదు అనిపిస్తాయి. చాలా ఆలస్యం సార్. కొన్ని కారణాలు మేము తెలుసుకోవాలి. ఒకటి బహుశా నేను పొరపాటు గమనించాను. కౌన్సిల్ మెంబర్స్ ఒత్తిడికి లోపడుతున్న విషయాన్ని నేను గమనించాను. ఏ విధంగా ఒత్తిడి చాలా రకాలు, రాజకీయంగా, ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా కూడా ఒత్తిడి ఆర్థికంగా మాకంటే మీకు బాగా తెలుసు. కానీ దీని నుంచి వారు ఎలా బయటపడతారు, దీనికి సొల్యూషన్ ఏంటి అనే విషయం ఆలోచిస్తూ వచ్చాను. మరి ముఖ్యంగా నా మటుకు నేను ఎన్నో కాంప్లెక్స్ చేస్తున్నాను. ఎందుకంటే జరుగుతున్న పొరపాటుని కౌన్సిల్ దృష్టికి తీసుకువెళ్ళాలని కాబట్టి అయితే దాంట్లో ఒక 2 నిమిషాలు రాయొచ్చు. చేసే దాన్ని కొంచెం ఎక్కువగా ఎగ్జాక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాన్ని ఇచ్చేయగలుగుతాం. అయితే అనుకున్నప్పుడు ఏమి సాధించాలి. తర్వాత కోర్టులో కేసులు వేశారు. కోర్టులో కేసులు వేసినట్టు ఇది కూడా నిజం కోర్టు కేసులు వెళ్ళాల్సిన అవసరం ఉందా, ఎందుకు వెళ్తున్నాం, ఆలోచించి చేయాలి. ఏంటంటే ఇక్కడ జరుగుతున్న విషయాలు చూస్తే కొన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సాంఘికపరంగా న్యాయం అందించే రీతిలో అడ్డుకోవడానికి యూరేట్ పరిస్థితులు నాకు అనిపించింది. అందుకని కోర్టు వెళ్తున్నాను. ఎందుకంటే కొన్ని పరిస్థితులు కొన్ని ఎట్లా ఉన్నాయంటే ఇంకో వ్యక్తి పనిచేసాను, ఆ వ్యక్తిని అసలు కాంటాక్ట్ చేయకపోవడం కొన్ని సంఘటనలు జరిగాయి. అయినప్పుడు మేము నెంబర్ టేకింగ్ ఫస్ట్ చట్టం ప్రయత్నించాం. దేశంలో న్యాయం చట్టం అని చెప్పి న్యాయ ప్రకారం పోరాడు. నా ఆశ ఏంటంటే
మరి ఈ పరిస్థితుల్లో మనం ఇంకెవరు కావాలి, మనం ఎట్లా చేయాలి అంటే మరలా ఏంటంటే మళ్ళీ రిటర్న్ మరలా మన సభ్యుల్ని మనం ఎడ్యుకేట్ చేస్తున్నారు, మన సభ్యులతో మనం చెప్పుకున్నాం, మనం ఓటు నిర్మించుకున్నాం, వింటారు విషయంలో రీసెంట్గా మా ఉద్యమాన్ని కొంచెం తీవ్రతరం చేయడం జరిగింది. కొన్ని సంస్థల వాళ్ళు సపోర్ట్ చేయాలి సంస్థ వాళ్ళు చేస్తున్నాను. సరే అసలు విషయం మొత్తం విషయం నేను గమనించి మినిట్స్ కాల్పులు చేయగలరు గమనించగలరు. అది సునీల్ మోహన్ గారు పూర్తి పద్ధతి ద్వారా మేము మినిట్స్ రాయడం మానేసి ఎన్నడో జరిగిపోయింది. అప్పుడు టైప్ రైతులు ఇన్నోట్ చేసి టైప్ అంతా కంట్రోల్ వచ్చింది కాబట్టి మేము చేయటం లేదు. నువ్వు ఇంత పూర్తి చేయొచ్చు అయితే పూర్తి ఏం చేసినా మీరు నన్ను అడగాలి కానీ పూర్తి ఏం చేయండి. అదే న్యాయం. ఎందుకు చేసిన పూర్తి అడగాలి. పూర్తి ఇచ్చారు కదా, పూర్తి అడగట్లేదు. కోర్టుకు మరి అంత లోతుగా విషయాన్ని వెళ్ళడానికి వాళ్ళకు ఆసక్తి లేదు, వాళ్ళు చేయలేదు. అందువల్ల అన్యాయాలు జరిగిపోతాయి. సరే న్యూస్ రికార్డ్ చేయకుండా ఏం చేస్తున్నారు? రికార్డ్ చేయకపోతే ఏమైంది? తర్వాత రాస్తున్నారు కదా, ఏమైతే రికార్డ్ చేయవలసి ఉందో అదే న్యూస్ బయటకు వస్తే మనం మాట్లాడవలసిన అవసరం ఉండేది కాదు. చెప్తుంది రాయబడిన యూనిట్స్ యథాతథంగా ఆలోచించబడలేదు. వాస్తవం ఒప్పుకోవాలి. మీరు నిర్ణయం చేసుకుని మీరే ఒప్పుకుంటారు. మీరు ఏవైతే డిసైడ్ చేశారో తీర్మానం తీర్మానం బయట రాట్లా వ్యతిరేక తీర్మానం వస్తుంది. లేకపోతే ఎగ్జామినేట్ చేస్తే వాళ్ళు అనుకోని తీర్మానం వస్తుంది. ఎవరికి ప్రశ్నించేవాళ్ళు ఒకసారి ప్రశ్నించే మనం అనుకోవాలి. ఎందుకంటే డిస్కస్ చేసేవాళ్ళు వస్తుంది. పోనీ తీర్మానం బయటకు వచ్చిన తర్వాత అయినా నువ్వు ఎందుకు చేస్తావు, మీరు చేయలేదు కదా, మీరు ఎందుకు చేస్తారు కౌన్సిల్ అటెండ్ అవకాశం లేకుండా చేస్తాను. ఎందుకంటే ఆ న్యూస్ అప్పుడు రావు. ఎప్పుడో సంస్కృతాన్ని ఎప్పుడు కొనసాగు మనం చూసుకుని ఆనందించాం. ఏం జరిగిందో అక్కడేందో వీరికి వాళ్ళు నిర్వహించారు. కాబట్టి పరిస్థితి ఎప్పుడు గురించి మాట్లాడుతున్నాం. ఆ విషయం టచ్ చేసినప్పుడు దాంట్లో అమాయకులు జగన్. కాబట్టి మినిట్స్ తప్పనిసరిగా రికార్డు చేయగలరు. మా మొదటి రికార్డు ఉండాలి. కాన్స్టిట్యూషన్ స్పష్టంగా ఉంది. దాన్ని వెరిఫై చేసి మరి 4 రోజుల్లో వెరిఫై చేయాలి. అన్ని విషయాలు దాని గురించి కాన్స్టిట్యూషన్ ప్రకారం మినిట్స్ రికార్డు చేయాలి. వాళ్ళ మీద ప్రశ్నించాలి. ఇది మా మొదటి. ఐ థింక్ వెరీ జెన్యూన్. మీరు కూడా దాన్ని కాదనుకుంటుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం నేను నా సొంతగా చేయమని ఆ ప్రకారం చేయమని దానివల్ల చాలా చాలా ప్రమాదం వచ్చింది. రెండవ కౌన్సిల్ సభ్యులుగా ఏమీ బాధ్యత ఎందుకంటే అది కొంచెం మీకు తెలియదేమో నాకు తెలుసు. నేను కోర్టులో నిలబెడితే జడ్జి గారు ఇది ఎవరు చేశారు? ఈ ఎల్సీఎం ఎవరు చేశారు? కౌన్సిల్ మెంబర్ చేశారు. అది ఎల్సీఎం కదా, ఇది నువ్వు మాట్లాడేది ఎల్సీఎం అంటే కౌన్సిల్ మెంబర్స్ ఎవరు రాష్ట్ర కౌన్సిల్ వస్తుంది. వాళ్ళు చేస్తారు, నువ్వు మాట్లాడేది అడుగుతున్నాను. కానీ అంతగా అందరూ పట్టించుకొని మీరు అనుకోవచ్చు తీర్మానానికి విలువ మీరు చేసిన తీర్మానంలో నేను తీర్మానం చేస్తున్నానే ఇది పర్యవసానం ఏమవుతుంది, మన చర్చలతో నష్టపడిందని మీరు ఆలోచించలేదండి. గట్టిగా ఆలోచించుకోవాలి, చేయాలి, మాట్లాడలేదు. దాని వల్ల తీర్మానం కొంచెం తీర్మానాలు చేసినప్పుడు చాలా విషయాలు కౌన్సిల్ చేసిన ముఖ్యంగా ప్రాపర్టీ సెషన్లో జస్టిస్ ఏం పవర్స్ మీకు సార్ జస్టిస్ గారు నో పవర్ సార్ పవర్ కౌన్సిల్ చెప్తారు. కౌన్సిల్ ఏం చేయాలి? ఎక్కడ పవర్ రిలీజ్ చేస్తున్నాం, ఈ ఎక్కడ పవర్ అమ్ముతున్నాం, ఏం షెడ్యూల్, ఆ ఎక్కడ పవర్ ఎక్కడ ఉంది, దాని తూర్పు పడవకు అదంతా మనం స్పష్టంగా కౌన్సిల్ చూస్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ పోవాలంటే అక్కడ రోడ్డు మీద అనుకోవాలంటే అనుకోవడానికి కావాల్సిన కొన్ని లక్షల కోట్లు అది మీరు గమనించాల. షెడ్యూల్ లేదు, షెడ్యూల్ మీరు చూడండి. గ్రాంటెడ్ పర్మిషన్ ఎంట్రీ రిలీజ్ జస్టిస్ చాలా నీకు చెక్ చేస్తుంది. కనీసం రేట్ ఉదాహరణ వాటర్ 11 ఎకరాలు ఎంత కావాలి? జస్టిస్ ఆర్ ఇంకెందుకు కౌన్సిల్ జస్టిస్ కౌన్సిల్ 11 ఎకరాలు రిపోర్ట్ ముసాయి చేయాలి, నిర్మించుకోవాలి. అది రిపోర్ట్ కాన్స్టిట్యూషన్ రిపోర్ట్ చేస్తారు. నేను ఆలోచించాను కౌన్సిల్ నమ్మి
కాబట్టి కౌన్సిల్ ఎందుకు చేస్తున్నారు పైన ఆలోచించారు ఏదైనా పవన్ అందుకే ఏదైనా అవసరం మీరు రాష్ట్ర ప్రకారం వినియోగించుకోండి కానీ దాంట్లో మాట కానీ ప్రారంభాన్ని మీరు పౌరంకషంగా ఆలోచించాలని మనం చేస్తున్నాం ఇప్పటి వరకు అలా పౌరంకషంగా మీరు ఆలోచిస్తున్నా జరిగితే మనం అక్రమమే ఆ సక్రమం కాదు ఇద్దరు మీరు ఆలోచించాలి కదా ఆ గుడ్డలు కాబట్టి మీరు నిర్ణయించుకొచ్చేసి ఖచ్చితంగా వాటిని ఆలోచించాలని మనం చేస్తాం వాటి యొక్క ఉదాహరణ చెప్పి కాగా నేను ఆయన ప్రేమించున్నాను ఆయన నా చెవి కావున నా జీవిత కాలమంతయు నేను ఆయన మొదలుపెట్టాను మరణ బంధములు నన్ను చుట్టుకొనిచ్చాను పాతల ప్రయత్నం శ్రమలు దొరుకుతున్నాను అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణాలను నిలుపుతున్నాను యెహోవా నామం బట్టి నేను మొదలుపెట్టాను యెహోవా దయాలను జీవనం మన దేవుడు వాసన కలవాడు యెహోవా సాధనలను కాపాడువాడు నేను దుర్వినలుగా నన్ను రక్షించాను నా ప్రాణమైన యెహోవా ఈ ప్రత్యేక సమావేశం దేవుని యొక్క మహాముఖ్యత ప్రభువు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నూట 16వ సంకీర్తన దేవుడు మన మనవిని ఆలకించే కీర్తన. దేవుడు తన ప్రజలకు చేసినటువంటి నిబంధన ప్రజలు దేవుని బిడ్డలు దేవుని కొరకు విజ్ఞాపన చేసుకునే విజ్ఞాపన ప్రార్థన ఈ రెండు ప్రాముఖ్యమైన అంశాలు 116వ సంకీర్తనలో దేవుడు మనకు ఏం చేయలేనాడు, మనము ఆయనకు ఎలా కృతజ్ఞత కలవాలన్నామో తెలియజేసే కీర్తన 116వ సంకీర్తన. నేను ఆయనను ప్రేమించున్నాను అంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను. మీరు నా అసలైనారు అని ఆయన అంటున్నాడు. మేము నిత్యము నీ జ్ఞాపకంలో ఉందాము అన్నాడు. ఇలాగా దేవుడు మానవుడు, ఆయన ప్రజలు ఆయన కలిసి చేసుకునే ఒప్పందం 116వ సంకీర్తన. దేవుని యొక్క ప్రేమ వెంకట మానవుల మీద ఉన్నది. మరి విశేషంగా ఆయన నమ్మిన వారి ఆయనను ప్రేమించు వారి అత్యధికమైనటువంటి వాచ్యత గలవాడే. లోకంలో ప్రతివారు ఆయన ప్రజలుగా ఉండదు, ఆయన బిడ్డలుగా ఉండదు. కానీ ఆయన ప్రేమించువారు, ఆయన భయభక్తులు గలవారు అత్యంతమైన వాచ్యత గొప్పగలవాడు. కనుకనే భక్తుడు లేక విశ్వాసం యెహోవాను నేను మొదలుపెట్టగా ఆయన ఆలకించెను అనే మాట మనం చదువుతూ ఉండే దేవుని భక్తులు విశ్వాసులే
ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు. ఆయన ప్రేమించే వాళ్ళ ప్రార్థనే దేవుడు ఆలోచిస్తాడు. ఆయన వాక్యాలకు లోనైన వారి ప్రార్థన దేవుడు తప్పగా ఈ సమయంలో వచ్చి మనము ఆయన కలిసి మన కుటుంబాల్లో, మన సంఘంలో, సమాజంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చువారమే కనుక మన వాచ్యత గలవాడే ఉన్నాడు. అదే సమయంలో మన ప్రార్థన ఆలకించువాడే, మనం చేసే విజ్ఞాపన ఆలకించువాడే. కనుక మనము ఆయన ప్రేమ పాత్రులుగా, ఆయన కనికరానికి వాత్సల్యతకు మనము ఇష్టలుగా మనం జీవించుతాం. ప్రియాగా దేవుడు మనందరినీ ఆయన యొక్క కృపతో బలపరచాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ప్రత్యేకమైన కౌన్సిల్ సమయం, స్పెషల్ కౌన్సిల్ కేవలం ఒకే ఒక అజెండాతో మనం ఇక్కడ సమావేశం. గత కొద్ది కాలం నుండి చర్చలో జరుగుతున్నటువంటి ఆస్తుల పరిరక్షణ విభాగం చేయించినటువంటి ఆందోళన కార్యక్రమాలు అవి రోజు రోజుకి కౌన్సిల్ వారితో మాట్లాడాలన్నటువంటి ఆలోచన నిలవాలన్నారు. మరి దినం వారితో మనం ఇంటాక్ట్ అవ్వడానికి, వారి యొక్క ఉద్దేశాలు మనము వినడానికి, ఆలోచన వినడానికి మనకు సంతోషమయ్యాము. మరి వారు మనతో ఉన్నప్పుడు కౌన్సిల్ వారితో కలిసి ఇంటాక్ట్ చర్చకి ఏది ప్రయోజనకరమో, ఎలాగైనా మనం చర్చ నడపకోవాలో, ఎలాంటి ఉద్దేశాలు తెలవాలని దాన్ని మనం వారికి అందించి తద్వారా భవిష్యత్తు యొక్క ప్రణాళికను మనము రూపురేఖలు తీసుకురావడానికి సమావేశం ఏర్పాటు చేయబడింది. కనుక చాలా దూర ప్రాంతం నుండి ఈస్ట్ గోదావరి, విశాఖ, తదుపాటు దేవాలయం, ఈస్ట్ గుంటూరు నాయకులు ప్రతినిధులకు సమావేశమయ్యారు. ఈ ఎన్ఎంఎస్ బిజీ షెడ్యూల్స్లో ఉన్న మిమ్మల్ని ఒకవేళ ప్రత్యేకమైన కౌన్సిల్ 10 రోజుల్లో హాస్టల్ ప్రోగ్రాం ఉండగా మళ్ళా మనం పిలవడం, మరి మా యొక్క ఉద్దేశాలు మీరు ఎరిగిన వారితో మనం కలిసి కూర్చుని మాట్లాడుకోవడం దేవుడు ఈ సహవాసం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని దేవుని చిత్తానుసారంగా ప్రభుత్వ మహిమకరంగా కలగడానికి ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థించుకున్నాం. బహుమతమైన మాట్లాడి దగ్గర ప్రత్యేకమైన సమావేశం కౌన్సిల్. ఈ సమావేశంలో మీ నడిపి మమ్మల్ని గురించండి. మీ ఆత్మ పూర్ణతను మమ్మల్ని నడిపించి కాగా నేను యెహోవాను ప్రేమించుచున్నాను, నేను ఆయన ఎదురు ప్రేమించున్నాను. ప్రభువా, యెహోవా నా ఆలోచించు, నా వల్ల ఎందుకు చేయాలి? భక్తుడు నీ ప్రేమకు పాత్రుడు, నీ ఉద్దేశానికి, నీ ఆలోచనలకు ఇష్టడే. విశ్వాసంతో నేను ఆయన ప్రేమించున్నాను కనుక నా మనవి ఆలోచించుకున్నాడు నొక్కి నా విశ్వాసాన్ని ప్రకటించున్నాడు. అందువల్ల నూతన సంఘానికి నీవు కాపాడలేదు. గొప్ప మీరు నడిపించడం నీ సహాయం అనుగ్రహించున్నాడు. కేవలం మేము ప్రార్థనగా వాడుకుంటా ఉన్నాం, సాధనంగా వాడుకుంటా ఉన్నాం. చర్చి భవిష్యత్తు ప్రభావాన్ని అస్పష్టపరుస్తూ ఉన్నాం. సహాయం చేయండి. మమ్మల్ని నీ పరిచయలోకి వాడుకోండి. మా సహోదరులతో మేము ఇంటాక్ట్ అవుతున్నాం. వారితో కలిసి మేము కూర్చుని సంభాషిస్తున్నాము. మా ఆలోచనలు, మా తలంపులు ఉన్నాయి. ఆవేశపూర్తులుగా కాబట్టి వారిని
మీకు సమాధానం చెప్పుకున్నాను. తద్వారా సంఘానికి ప్రయోజనకరంగా శ్రేయస్కరంగా ఉండడానికి సహాయం చేయండి. వచ్చిన వారిని కావలసిన వారిని కనిపించింది. మీరేమైనా ప్రభావం పొందుతుంది. యేసు పరిశుద్ధ నామములో వచ్చున్నాము తండ్రి. అక్కడ మరి ఎల్సిఎం మినిట్ మరి రోల్ కాల్ అక్కడ తీసేటప్పుడు దీనికి ఎల్సిఎం నంబర్ ఇవ్వం కదా మరి అంటే మీకు కాన్స్టిట్యూషన్లో ఏముందో తెలియదా? ఎవరైనా ఒక స్థలం లిస్ట్ మనం వెళ్తే వాటిని లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి తెలియదా ప్రజల గారికి? ఎందుకు ఇచ్చారండి? అతను సరే ఎవరో మాట్లాడితే వాట అదే చెప్తాను. అతను ఏఎన్సీలో మెంబర్. అతనికి ఒక నెల కాగితమైన స్థలం ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మహిళా గాంధీ సరే అతనికి తీసుకొచ్చాడు. ఆల్వాన్ రాజా గారు, నందానంద బాబు గారు, ఇంకా కొంతమంది వ్యక్తులు అయ్యా నువ్వు ఖాళీ చేయమని చెప్పేసి ఆ మహిళా గాంధీ సార్ అడిగారు. ఎవరు నేను 50 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, మరి నేను ఖాళీ చేసేది, నేను ఖాళీ చేయకపోతే అతను నాకు ఏంటి ఖాళీ చేసి వెళ్ళిపోతానని చెప్పాడు ఆయన. లేదు ఇంత ముందే వారికి లేదని చెప్పి బాబు ప్రకాష్ మాట్లాడు. బాబు ప్రకాష్ అసలు లేదంగా రైట్ ఉందా? ఆయనంతా ఖాళీ చేయకపోతే మీరు కనుక నాకు 5,000 చదువు ఇస్తే నేను ఖాళీ చేసుకోవాలి. వీడు బాబు గారి సోమ అయింది 5,000 చదువు ఇవ్వడానికి ఎందుకు ఇవ్వాలి? అతనికి లీజ్ వాటర్ రైట్స్ ఉన్నాయా? లీజ్ వాటర్ అతను లీజ్ షీట్ ఎగ్జిక్యూట్ చేశారా? చేయలేదు. మీకు చట్టం తెలిసి కూడా, రాజ్యాంగం మీ చేతిలో ఉండి కూడా మీకు ఇది అతనికి అన్యాయంగా ఇచ్చారన్న సంగతి తెలిసి కూడా అతను వేరే వాళ్ళు భాగం తీసుకొచ్చాడు. మీరు కనుక వీళ్ళకి పలానా వాళ్ళకి సలహాగా ఇచ్చేటట్టయితే మంజుల గారికి 2,000 చదువు పెట్టారు, నక్క ఆంధ్రబాబు గారికి 4,000 చదువు పెట్టారు, ఆంధ్ర రాజా గారికి 1,000 చదువు పెట్టారు, వైఎంపీ సాగర్ గారికి 8,200 చదువు పెట్టారు. వీళ్ళ కనుక ఇచ్చేటట్టయితే నాకు కూడా బయట 5,000 చదువు పెట్టారు ఇచ్చేటట్టయితే నేను ఖాళీ చేస్తా. నేను కోర్టులో ఉన్న దావాలు విత్డ్రా చేసుకుంటాను, వెకేట్ చేసుకుంటాను. ఏమిటంటే ఆయన చేసిన దావాలు అన్ని బోగస్. అది పోవా కోర్టులో వీగిపోవా? ఆయన ఏముంది అసలు? చిన్న డాక్యుమెంట్ లేదు. కోర్టును పంపి పెట్టి, డబ్బులు పెట్టి, ప్రలోభం పెట్టి ఏదో ఒక దుర్మార్గమైన టెంపరీ ఆర్డర్ ఇంజెక్షన్ తీసుకుంటే ఏసీ వాళ్ళు కంటెస్ట్ చేయకుండా కొన్ని ఈ ప్రాపర్టీని దారాదత్తం చేస్తారు. ఎంతవరకు సమంజసం అండి? ఎంత ఖరీదది? ఈ రోజున మార్కెట్ వాల్యూ ఎంత? బయట మీరు బిల్డర్స్ అడగండి, గజం 3 లక్షలు రూపాయలు. ఇందా చెప్పి దొంగవాడు కూడా 1,000 రూపాయలు అమ్ముకుంటాడు. అది ఏంటంటే 7,50 లక్షల రూపాయలు. ఎంత దారుణం ఇది! నేను అడిగాను 7,50 లక్షలు కాదు మీకు ఇచ్చింది, చాలా ఇచ్చుంటారు, కానీ రికార్డు 7,50 లక్షలు. ఆ 7,50 లక్షల రూపాయలు రికార్డులో ఉన్నాయా? డిపాజిట్ అయినాయా? ఆడిట్ చేస్తారా? మీరు సిద్ధంగా ఉన్నారా దానికి? లేదు. 396 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తిని 7,50 రూపాయలకు కట్టబెట్టారా? నీ ఆస్తిని తీస్తావా? ఇది సొసైటీ ఆస్తి. 50 లక్షల మంది రోజులను గ్రహిస్తున్న ఆస్తి
ఇది అన్యాయంగా ఉండడానికి వీలేదు. మీరు తిరిగి తీసుకోవాలి. మీరు ఆ డబ్బులు అక్కడ ఇచ్చేయండి, మన స్థలం మనం తీసుకోండి. నక్కారంగా సవ్యంగా మనం చేసి వెంటికెళ్ళి అయ్యా తమ్ముడు, మరి మీరు కూడా నా నిధులు తీసుకున్నారు స్థలం, మరి మా స్థలం మాకు ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. మీరు 7,50,00,000 రూపాయలు ఇచ్చారంటున్నారు కదా. ఆ మాట కూడా చెప్పారు, లోపాచారానికి ఎక్కువించుంటారు మీరు, మరి ధనకాశం పంచుకున్నారేమో మాకు తెలియదు. అది కూడా రాబట్టుకునే విషయం. మీరు అధికారంలో ఉంటారు, మీ దగ్గర పోలీసు వస్తే అందరూ యంత్రాంగం ఒకటి ఉంటారు. మీరు ఎట్లా కంటే వసూలు చేయండిగా, ఈ స్థలాలు తిరిగి అప్పచెప్పండి. ఇది 10 కాలాల పాటు ఏఎస్సీ సంస్థ వదిలాలి. ఈ విధంగా మీరు కొనుక్కుంటా పోతే, ఆ నమ్ముకుంటా పోతే ఒక గది కూడా ఉండదు. నువ్వు కూడా నూతన క్రైస్తవ సంఘంలో ఉన్నావు, నూతన చర్చి మెంబర్వి, మరి ఏసీ కాలేజీలో చదువుకున్నావు. ఒకసారి ఆలోచించాను, ఆయన మరి ఆలోచనలో పడ్డాడు. సరే నువ్వు సమయం తీసుకొని ఏఎస్సీ కౌన్సిల్ వాళ్ళతో, మరి అందులో ఉన్నటువంటి వాళ్ళతో కూడా సమాలోచన చేసి, మరి ఈ పోయినటువంటి ఆస్తులు తిరిగి పొందడానికి ఏదో ఉపాయం చెప్పు, లేదా నువ్వే ముందు నడిపించు అని ప్రజలు అడిగారు. మేము అందరం బయట అందరం ఈ ఆస్తులను తిరిగి పొందడానికి ఏం చేయాలి? ఎమికబుల్గా, పీస్ఫుల్గా, సబ్మిసివ్గా, ఎవరు ఎలాంటి ఉద్యోగాలు ఇబ్బంది కాకుండా ప్రశాంతంగా ఆలోచించారు. నష్టం జరిగిపోవచ్చు, చేతులు దాటిపోవచ్చు, కానీ మనం సరిదిద్దుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళే పిచ్చోడే 100 ఎకరాలు మనకి ఇవ్వాలి, లేదా కొడిగట్టు వదిలేసేవాడుగా. చుట్టూ పెద్ద కాంపౌండ్ ఎందుకు, దాంట్లో భాషగారు ఉంటాయి, క్వార్టర్ ఎందుకు, ఇక్కడ ఒక బడి ఎందుకు, ఒక హాస్పిటల్ ఎందుకు? ఇవన్నీ భవిష్యత్తులో విద్య, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల్లో మీరందరూ అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో వాళ్ళకి స్థలాలు కట్టబెట్టారు. ఖాళీ అంటే ఏం ఊరిని ఉండలేదు, ఖాళీ కనపడంగా నమ్మేది కదా. ఏమిటి దాంట్లో మంజుల గారికి ఇచ్చింది 24 సెంట్ల స్థలం ఉగ్లాస్ కాంపౌండ్లో చర్చితో కల్పించండి. ఎవరన్నా చర్చిని తీసుకెళ్తారండి? ఇయ్యండి, లేకపోతే రిలయన్స్ చూడదు, లేదా ఎవరికో ఇవ్వండి, అమ్మాయి గారికి ఎవరికో మొత్తం చర్చి మొత్తం తీసుకొని పార్టీ గారికి చాలా చేయించేస్తారు. ఇక ఏఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎందుకు, ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎందుకు, ఈ పిసిసిలు, ఎన్సిసిలు ఎందుకు? చర్చిని ఎవరైనా లీజుకి ఇస్తారంటే లీజుకి ఇచ్చారు. ఆమె అడిగింది అక్కడ చర్చికి వెళ్ళేవాళ్ళంతా, అయ్యా మరి నేను చర్చికి వెళ్ళడానికి ఆమె గారు ఫెన్సింగ్ వేసి చుట్టూ వారం తీసేయమని వీళ్ళంతా పోరాటం చేస్తే ప్రెసిడెంట్ గారు అందరితో మాట్లాడుకుంటే ఆమెకు బదులుగా కంపెన్సేట్ చేయడానికి ఉగ్లాస్ కాంపౌండ్ ఆమెకు ఇచ్చింది లీజు, కానీ బెక్కర్ కాంపౌండ్ లో 2,000 చదరపు గజాలు అమ్మారు. అమ్మటమే ఈ బెక్కర్ కాంపౌండ్ లో చేసినటువంటి దానికి ఎల్సీఎం ఉందా? కౌన్సిల్ అప్రూవ్ ఉందా? ఎంతమంది కౌన్సిల్ సభ్యులు దాన్ని సంతకం పెట్టారు? చెప్పాలి, మీరందరూ చెప్పాలి. ఎవరెవరు ఎంత తీసుకున్నారో చెప్పాలి. తీసుకోకపోతే కౌన్సిల్ సభ్యులు ఎవరైతే డబ్బులు తీసుకోలేదో వాళ్ళు ముందుకు వచ్చి ఈ తీర్మానాన్ని రద్దు చేయడానికి ప్రెసిడెంట్ గారితో, ప్రెసిడెంట్ గారి అందరితో మాట్లాడి ఈ కౌన్సిల్ తీర్మానాన్ని మీరు రద్దు చేయించాలి. మనకే ఉపయోగపడుతుంది. ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్ని స్థలాలు హైదరాబాద్ కాంపౌండ్ చూస్తే, ఒకేలా హాస్పిటల్ కాంపౌండ్ చూస్తే, ఉల్ఫాలను చూస్తే, శాఖలను చూస్తే ఒక చోట అయిపోయింది. ఎక్కడ పడితే ఇష్టం వచ్చినట్టు ప్లాట్ చేసి అనుకుంటుంటే ఏమిటి పరిస్థితి? పాస్టర్ గారు ఏదో బతుకు తెరువు కోసం వచ్చి వాళ్ళ సువార్త పరిచయం చేస్తామంటే వాళ్ళ కోసం చేసినటువంటి ప్రావిడెంట్ ఫండ్ 1,90,00,000 అడ్రస్ కలర్ చెప్పాలి, సమాధానం చెప్పాలి, దానికి ఆడిట్ చేయించాలి. అవసరమైన కోర్టు డైరెక్షన్ తీసుకొని ప్రైవేట్ ఆడిట్ చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, పార్లమెంట్కి వెళ్తాం, అసెంబ్లీకి వెళ్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం, ఉద్యమం చేస్తాం. ఎవరి ఆస్తి కాదు ఇది.
మీకు అసలు ట్రాన్స్పరెన్సీ ఉందా? మీరు సంఘాలకు లెక్క చెబుతున్నారా? ఏ సంఘాలు ఎంత వస్తుందో ఏమో దానికి ఆధారం ఉందా? తెనాలి చర్చిలో ఒక ప్రజలని 1,70,00,000 అప్పటిగా కాజేశాడు. 1,70,000 పార్టీ గారు ప్రార్థన చేసే పుస్తకం చూస్తే 30,000 40,000 గత ఆదివారం వచ్చిన చందా. మరి ఐదారు వచ్చిన తర్వాత మెడల్ కమిటీ వేసి పోలీసు వారి సంవత్సరం లెక్క పెడితే 1,40,000. నేను దాని ఏ ప్లేస్ ప్రొడ్యూస్ చేయండి. నేను అంటున్నా చర్చిల్లో ప్రజలుగా సరిపదలుగా పెట్టారు. ఇలాంటి వాళ్ళని పెట్టేది ఏం చేస్తారండి? దోపిడీ దొంగోడు చేయి నది సూట్లో పెట్టినా ఆటలు పడతాడు, చేతులు పడతామని తిరుగుతాను. ఇలాంటి దొంగలు తీసుకొచ్చి పెడితే మీ చర్చి దోచేస్తారు. కాబట్టి నేను చెప్తున్నా మీ అందరికీ, సంస్థాగతంగా ఈ చర్చి జరిగేటువంటి ఎన్నికల్లో ప్రక్షాళన చేయకపోతే ఇది అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. మిత్రులారా, ప్రక్షాళన చేయాలి. దారుణం ఈ పార్టీ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, ఏఎల్సీ కౌన్సిల్ మెంబర్ ఎలక్షన్ చూస్తే దారుణం. నోట్ల కట్టలు పెట్టి ఓట్లు కొనుక్కుంటున్నారు. లాఠీలో మొఖాలు క్యాంపు పెడుతున్నారు. ఎన్నో గుణాలు చేస్తున్నారు. చాలా సత్యాలనే బయట పెట్టాలనుకుంటే ఈ ఆస్తులు అన్యాయమైన దగ్గర నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ షాపులో ఎంతెంత కేజీలు బంగారం కొన్నారో ఫుటేజ్ నా దగ్గర బయట పెట్టా. కాబట్టి ఫుటేజ్ నా దగ్గర ఇది 100% నిజం, బయట పెడతా. కానీ కడుపు చించుకుంటే కాళ్ళలో పెడితే మనకే మన భూమి పోయేది. ఎంత దారుణం, మన భూమిలో పోయేది. అయ్యా 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 బతుకులాడుతున్నాం. చక్కదిద్దండి బాబు. ఒక్క గజం స్థలం కొనండి. ఏసి ఇన్ని ఎకరాల భూమి బాగుంటేనే ఒక గజం సెంటు భూమి ఎక్కడన్నా కొత్తగా కొన్నదా? కొన్న దాఖలాలు లేవు. అమ్ముకున్న దాఖలాలు కట్టలు ఉన్నాయి. ఇన్ని స్థలాలు అమ్ముకున్నారు. ఈ డబ్బులను ఏమైపోతున్నాయి? సువార్త ధరని ఎందుకు మరి కలెక్ట్ చేస్తారో మీ అందరికీ తెలుసు. సరే, ఆ డబ్బులను ఏమైపోయి కోట్ల రూపాయలు, దరిదాపుగా 93 కోట్ల రూపాయలు తినడం ఉండాలి. ఏమైంది ఈ డబ్బులు? బహిరంగ ఆడిట్ జరపాలి. ఏఎల్సీలో ఉన్నటువంటి నిధులు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అన్ని కూడా బహిరంగ ఆడిట్ జరపాలి. ప్రజలారి గారు మరీ చెబుతున్నా మీకు, ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ఇన్కమ్ వచ్చింది, ఏ ప్రాపర్టీస్ అమ్మారు, ఎంతెందుకు లీజుకి ఇచ్చారు, ఎంత రెంట్లు కలెక్ట్ చేశారు, బినామీ ఫండ్ ఎంత తీసుకున్నారు, బహిరంగంగా చెప్పాలి. వెబ్సైట్ ఓపెన్ చేసి అందరూ పెట్టండి. మొత్తం ఎన్ని డీటెయిల్స్ అని పెట్టాలి. పెట్టకపోతే మేము పెడతాం. ప్రజలకి, ప్రపంచానికి చాటి చెప్తాం. ఇదంతా అరే దరిదాపుల్లో మీరు ఇప్పుడు 3.5 కోట్ల రూపాయలు అక్కడ తీసుకున్నారు, మందులకు అది 1 కోటి రూపాయలు తీసుకున్నారు. మరి రెంట్లు ఇవన్నీ ఏమైంది? దరిదాపు 18 కోట్ల రూపాయలు మిగులుతాను మీ దగ్గర ఉండాలి. ఏది డబ్బులు లేవంటారు. అది ఎలా ప్రజలని చెప్పి పెట్టుకుంది. ఎప్పుడు చూసినా అకౌంట్లో డబ్బులు ఉండవు. ఒక్క పార్టీ నిలబెట్టిన లెక్క పెడుతుంది. అక్షరాలు ఈ విధమైనటువంటి దారుణాలకు పాల్పడతా ఉంటే మరి చర్చి ఎప్పుడు బాగుపడేది? మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. పాపం దయాకర్ గారు గత 25 సంవత్సరాల నుంచి లీగల్ బ్యాండ్ చేస్తున్నాడు. మీకు తెలియదు కాదు, మాకు తెలియదు కాదు. ఇక్కడ మనీ ల్యాండ్ అయింది బాగా. ఎవరైనా ఈ దోపిడీకి పాల్పడ్డారో వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలరు, న్యాయస్థానాన్ని ప్రభావితం చేయగలరు, పోలీసులు ప్రభావితం చేయగలరు. ఎంత దారుణమండి! భాష గారు అధికారులు బాధపడ్డారు కానీ మాకే బాధేస్తారు. బిషప్ గారు వెనకాల
మీ అబ్బాయి ఉంటే ఉన్నాడు. మా దగ్గర ఎలాంటి ఉందిగా, వేరే వ్యక్తులు ఎందుకు అవసరం లేదు. మేము మీకు రక్ష, మేము మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు రక్షణగా ఉంటాం. రోజుల సంఘానికి మీరు అడుగుజాడలో ఉంటాం. మీరంటే మాకు అత్యంత గౌరవం, అభిమానం. కూడా నడిపించాలి. మేము ఏఎస్సీ ప్రెసిడెంట్ గారు వస్తున్నారంటే మాకు ప్రధానమంత్రి కంటే ఎక్కువగా ఉండాలి. మీకు తెలుసో తెలీదు. మరి చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు. నెహ్రూ గారు టిఎస్ పాలస్ గారు ఉన్నారు. అమెరికాలో వెల్కమ్ టు టిఎస్ పాలస్, ప్రిన్సిపాల్ వేసుకుంటారు. ఫస్ట్ నెహ్రూ లేదు బ్యాంకు వెల్కమ్. ఏసీ కాలేజీ ఒక ప్రిన్సిపాల్ ఆయన కంటే మీరంతా ఉన్నతమైనటువంటి బాధలు ఉన్నారు. మీరంటే కాదు, మీ తర్వాత వచ్చేవాళ్ళు కానీ మీరు ముందున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో మీరుండి ఇంతమంది జనం చేస్తారు. మరి మీరు తప్పు చేస్తారని చెప్పి మీరు మిమ్మల్ని అంటా ఉంటే ఎంత ఇదిగా ఉంటుంది. మాకు బాగా ఉంటుంది. పోలీసులు ఏంటంటే అక్కడ అవసరం లేదు. మేము దౌర్జన్యం చేయడానికి రాలా. దౌర్జన్యం చేయాల్సిన పరిస్థితి వస్తే 90 రోజుల ఉద్యమం చేయం. ఒకటే పాయింట్, 90 రోజుల ఉద్యమం చేసే ప్రసక్తే లేదు. దౌర్జన్యం చేయాల్సి వస్తే 1 minute చాలు. ఏముందండి, మనిషి ప్రాణం తీయాలి. దాంట్లో కూడా చిన్న పొట్టోడు అపార్థించిన తగ్గించుకుంటే కావచ్చు. దేవుడి మీద బాధ వేశాం. ఖచ్చితంగా 100% మేము దేవుడి మీద బాధ వేశాం. జరుగుతున్న అన్యాయం, దేవుడు అందరికి ఇచ్చినటువంటి వాగ్దానం, జరుగుతున్న అన్యాయం పదే 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 సంఘాల్లో వినకపోయినా మీ అందరికీ తెలియజేయడమే మాకు బాధ్యత. ఆశల పరిరక్షణ ఐక్య పోరాటం అనేది బాధ్యత. ఇకనైనా మీలో మార్పు రావాలి. ఎవరికి మనం మార్చుకోవడానికి ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. చాలా సమయం తీసుకున్నాను. మనందరూ కూడా మరి బహిరంగంగా దీని మీద సమస్య పరిష్కారానికి మార్గాన్ని అన్వేషించడానికి మీరు మాకు తోడ్పడతారని మేము భావిస్తున్నాం. ప్రధానమైనటువంటి విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వేదిక మీద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్కి, బిషప్ గారికి, సెక్రటరీ గారికి, మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెజరర్ పొడితి చంద్రహాస రాజేంద్రం గారు వారి హయాంలో చాలా కేసు ఎగ్జిక్యూట్ చేయబడి వారి ప్రవర్తన కానీ వారు నడుచుకున్నటువంటి విధానం కానీ ఈ ఐక్య పోరాట వేదిక వారినే కాదు, యావత్ నూతన సంఘాన్ని మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. వాళ్ళందరూ మనోభావాన్ని గౌరవించి తప్పనిసరిగా అతన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి, ఆలోచించాలి. ఒక వ్యక్తిని మేము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన హయాం జరిగింది. ఆయన సమాధానం చెప్పేటువంటి విధానం కూడా మాకు నచ్చలేదు. కాబట్టి ఆయన ఉంటుందని మేము అనట్లేదు. యావత్ సంఘం అంతా కూడా ఒప్పుకోవట్లేదు. మేము అనేకమైన ప్రాంతాలు సందర్శించాం. అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ లో కూడా మేము మరి తిరగడం జరిగింది. లైఫ్ మైండెడ్ పీపుల్ అందరినీ కూడా మేము సంప్రదించడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కౌన్సిల్ వారికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బిషప్ గారికి, సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, మరి సార్ నాకు అందరికీ కూడా వైస్ ప్రెసిడెంట్ గారికి, మరి ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు ముందు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాగర్ గారు. చాలా చాలా
ఇచ్చారు. ధైర్యంగా వాళ్ళు చెప్పారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రభుత్వ క్రిస్టియన్ మన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ మనోపరచం వారికి ప్రత్యేక వందనాలు. సమయం రెడీ అయింది. మరి ఈ ప్రాపర్టీ శిష్యానికి శబ్దాలు చాలా ఉంటాయి. అలాగే అయితే వంశం వారు కూడా వారి మా ఆలోచన కూడా మీరు వినడం మంచిది. ఎందుకంటే మీరే మాట్లాడడం కంటే మరి కౌన్సిలర్ అభిప్రాయాలు మీరు తెలుసుకుంటే తర్వాత కౌన్సిల్ వాళ్ళు చదువుతున్న పూర్తి సమగ్రమైనటువంటి తీర్మానం మీ మధ్యలో వాళ్ళు చేసిన తీర్మానం మధ్య తీసుకుంటారు. ఇంకా సమయం అంటే స్టేషన్ కూడా అది పెట్టుకుని ఇది విశాఖ రాజధాని కాదు. అంటే నేను చెప్పింది ఏంటంటే కూర్చొని సమయం కూర్చోండి కూర్చోండి. చాలా విషయాలు ప్రస్తుతంగా జరుగుతున్న విషయాలు కూలంగా చక్కగా వివరణాత్మకంగా సాగంగా ఇచ్చారు. ప్లీజ్ ఉన్నాడు సార్. కౌన్సిల్ వాళ్ళు చెప్పే విషయాలు మీరు చెప్పేసి ఆ సభలో ఇవ్వడం రెండు బ్రేక్ తీసుకుందాం. అదే తప్ప జరుగుతున్నటువంటి దాన్ని మనం పక్కన ఇక్కడ కౌన్సిల్ మెంబర్ వినాలి. అయ్యా ఇప్పుడు మాట్లాడారు, చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రత్యేకించి కొత్త విషయాలు ఏమనుకుంటున్నాను, మధ్యాహ్నం కొత్త విషయాలు ఏమనుకున్నాను. సాయంత్రం ఇష్టం పూర్వంశంగా చక్కగా లాయర్ గారు కోర్టులు ఎలా వాదించాలో అలా వాదించాడు. నేనే చెప్పలేదు. అందుచేత మన వల్ల కొత్త విషయాలు ఏముంటే చెప్పడం తప్ప కొత్త విషయాలు ఏమి లేవు. అందుచేత దయచేసి రెండు అయింది. నేను మిమ్మల్ని గౌరవించాను, గౌరవించాను. మనకి డిస్కస్ ఇంకా మాట్లాడడం చాలా ఉండాలండి. సార్ టైం ఎక్కువ తీసుకోండి ప్లీజ్. కొత్త విషయాలు మాట్లాడాలి. బిషప్ గారు గత 90 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మరి గౌరవించి మేము వారికి 2-3 సార్లు కలిసి అభ్యర్థన చేసిన మేరకు వారు మమ్మల్ని ఆలకించి ఈ విధంగా కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. మీరు వీరు కాదు, మేము వీరు కాదు, అందరం ఏఈఎల్సి ఆహారం తిని బలం పొందుతున్నటువంటి భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగా ఇన్ని రకాలుగా బలం పొందుతున్నటువంటి వాళ్ళు మన ఉనికే ఏఈఎల్సి అందరిలో తీసుకురాకుండా ఉంది. అందుకే